నువ్వన్నీ సరిగ్గా చేశావు. అయినా జీవితం నిన్నెందుకు దెబ్బతీసింది? నువ్వు కష్టపడ్డావు, నిజాయితీగా ఉన్నావు, ఎవరికీ నష్టం చేయలేదు. కానీ లైఫ్ నిన్ను బ్రేక్ చేసింది. 5000 సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్నను ఇంకొకరు అడిగారు. ప్రపంచంలో గొప్ప యోధుడు తన జీవితమంతా సిద్ధమైన యుద్ధభూమిలో నిలబడి అక్కడే కూలిపోయాడు. అతని పేరు అర్జున. అత్యుత్తమ ధనుర్ధారి. తన జీవితంలోనే గొప్ప క్షణంలో అతను తన విల్లు వదిలేశాడు. చావు భయంతో కాదు, సమాధానం లేని ఒక ప్రశ్నతో. నేను ప్రేమించే ప్రతిదాన్ని కోల్పోతే ఈ యుద్ధానికి అర్థం ఏమిటి? అప్పుడు కృష్ణుడు చెప్పింది ఎవరూ ఊహించలేదు. అతను అన్నీ బాగుంటాయి అనలేదు. అర్జునుడు గెలుస్తాడని హామీ ఇవ్వలేదు. దానికంటే ఇంకా గంభీరమైన మాట చెప్పాడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు హక్కు ఉన్నది నీ కర్మ మీదే, ఫలితాల మీద కాదు. నీ పని చేయి, నీ శక్తి మొత్తం పెట్టు, కానీ ఫలితాన్ని నీ గుర్తింపుగా చేసుకోకు. ఎందుకంటే నీ శాంతి ఫలితంపై ఆధారపడి ఉంటే యుద్ధం మొదలయ్యే ముందే నువ్వు ఓడిపోయావు. ఇది పురాతన సలహా కాదు, ఇది నేటి కాలానికి అత్యంత అవసరమైన నిజం. నువ్వు పొందిన దానితో నీ విలువను కొలవడం ఆపు. నువ్వు ఇచ్చిన దానితో కొలవడం మొదలుపెట్టు. రైతు వర్షాన్ని నియంత్రించలేడు, కానీ విత్తనాన్ని నాటడం అతని చేతుల్లో ఉంది. విద్యార్థి పరీక్షకుణ్ణి నియంత్రించలేడు, కానీ తన చదివిన గంటలను నియంత్రించగలదు. నువ్వు జీవితాన్ని నియంత్రించలేవు, కానీ నీ తదుపరి చర్యను మాత్రం నియంత్రించగలవు. అర్జునుడు బాధను ఆపలేదు. అతను తన విల్లు మళ్ళీ ఎత్తుకున్నాడు. యుద్ధం సులభమైంది కాబట్టి కాదు, అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు. తన పని గెలవడం కాదు, తన పని హాజరవడం. బహుశా నీ జీవితం ఇప్పుడొక యుద్ధరంగం కావచ్చు. నువ్వు అన్నీ సరిగ్గా చేసి ఉండవచ్చు, అయినా అది సరిపోలేదేమో. కృష్ణుడి సమాధానం ఇది బాగుపడుతుంది అని కాదు. అతని సమాధానం ఇంకా సులభం, ఇంకా కఠినం. తదుపరి సరైన పనిని చెయ్యి. జీవితం నీకు ఫలితం ఇస్తుందని కాదు, అది నువ్వు ఎవరన్నదే. నిష్కామ కర్మ, ఫలితంపై ఆసక్తి లేకుండా చేసే కర్మ, అత్యాధునిక బాధకు అత్యంత పాత సమాధానం. ఇది నీలో ఏదైనా తాకితే అవసరమైన ఒకరికి పంపించు.